మనం 45 ఏళ్ల కిందట కెనడాలో సోపార్ అనేది మొదలుపెట్టి మొదటి ప్రాజెక్టు పిల్లలకి సహాయం చేయటం చదువుకి, రెండోది వాటర్. అంటే ఇప్పటికి 45 ఏళ్ల నుండి వాటర్ ప్రోగ్రాంలు చేస్తా ఉన్నాం. 7,000 ఊళ్ళల్లో బోర్లు వేయించాం. అట్లనే ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యాంకులే కానీ ఇవన్నీ ఎక్కువగా కెనడా సహాయంతో జరుగుతూ ఉన్నాయి. దానికి వాళ్ళందరికీ మీ అందరి తరఫున అక్కడున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తా. నేను అక్కడికి పోయినప్పుడు ప్రతి సంవత్సరం అక్కడనే ఉంటా, ఈ జనవరిలో మాత్రం ఇటు వస్తాను. అక్కడ గర్వంగా చెప్తాను అన్నమాట, మా వాటర్ కమిటీ వాళ్ళంతటా వాళ్ళే బాధ్యత తీసుకొని ఎంతో మందికి మంచి నీటిని అందిస్తూ ఉన్నారు, ఆరోగ్యానికి తోడ్పడుతూ ఉన్నారు, నాయకత్వంతో నడుపుతూ ఉన్నారు. అది కూడా ఒక సేవాభావం, అంటే మా ఊరికి నేను చెయ్యాలా అన్న భావంతో చేస్తూ ఉన్నారని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాను నేను కానీ శోభ కానీ. సో ఇది ఒక అంశం. రెండోది, బాల వికాసంలో మనకి అనాథ పిల్లలు ఉన్నారు. అంటే మీ ఊళ్ళల్లో కూడా మీ కమిటీల ద్వారా అనాథ పిల్లలు నిజంగా పూర్గా ఉండి తల్లిదండ్రి లేకుండా ఉన్నారు అని అంటే బాల వికాసకి చెప్పండి. లతా మేనేజర్గా ఉండి మనం సహాయం చేయడానికి తయారుగా ఉన్నాం అన్నమాట. అర్థమైందా? ఇక్కడ మన ఉమెన్ ప్రోగ్రాంలో వాళ్ళకి చేస్తూ ఉన్నాం. కానీ మీ ఊళ్ళల్లో కూడా అనాథ పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళ వివరాలతోటి, అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడు, తల్లి ఎట్లా చనిపోయింది, ఇదే కారణం, ఇట్లాంటి కొన్ని మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని నింపి మీ పిల్లల్ని మీరు లిస్టు పంపారు అని అంటే ఏడాదికి ఒకసారి మనం సహాయం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే 10,000, 15,000, 20,000 ఏదో ఇస్తాం. తర్వాత బుక్స్ ఇంకా ఏంటేంటో. సో అట్లాంటి మీ ఊర్లో మీ ద్వారా కమిటీ అప్రూవ్ చేయాలన్నమాట. అర్థమైందా? అట్లాంటి వాళ్ళు ఉంటే మీ ఆపరేటర్లకే కానీ మేనేజర్లకే కానీ అక్కడ మన ప్రోగ్రాం మీద బాధ్యతగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని అంటే అది బాగానే ఉంటుంది. ఇంకొకటి చిన్నది మీకు కొంచెం కరెక్షన్ లాగా చెబుదాం అనుకున్నది ఏంటంటే, ఊర్లలో కొంత లెక్క చాలా బాగుంటుంది కానీ కొంత లెక్క శుభ్రం అనేది కాస్త తక్కువ ఉంది. అంటే ఇప్పుడు అది ఆ సిలిండర్లో ఏంటో మట్టి ఏదో ఉంటుంది, అదంతా కింద పడేస్తూ ఉంటారు మళ్ళీ రీప్లేస్ చేయడానికి. అదంతా కింద నల్లగా ఉంటుంది, దాన్ని శుభ్రం చేసేది లేదు. కాబట్టి ఆ గోడలే కానీ ఆ నేలే కానీ దాని ముందే కానీ మొత్తం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే శుభ్రంగా ఉంటేనే అక్కడ ఉన్న నీళ్లు శుభ్రంగా ఉంటాయని అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ శుభ్రం అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మా ఊర్లో మా ప్లాంట్ దాని పరిసరం ఆ గదే కానీ దాని చుట్టుపక్కలే కానీ శుభ్రంగా ఉన్నదా లేదా అనేది ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని చూసుకోండి. బాల వికాస సంస్థ నేను 2009లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ వచ్చిండ్రు. ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమంలో ముఖ్యంగా మరి బాలక్క కూడా ఎప్పుడో ఒకసారి జనవరిలోనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వస్తారు కాబట్టి తప్పకుండా పాల్గొనాలన్న ఉద్దేశంతో వేరే కార్యక్రమాలను కూడా మరి అవాయిడ్ చేసుకొని వీటికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో నాకు తెలిసినప్పటి నుంచి ఏ నూతన కార్యక్రమం అయినా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది బాల వికాస ద్వారానే. అది మరుగుదొడ్ల కాడ నుంచి, మహిళా సంఘాల కాడ నుంచి, పొదుపు సంఘాల కాడ నుంచి, వితంతు మహిళలకు వివాహాల కాడ నుంచి, పెళ్లిళ్ళు చేయడం కాడ నుంచి మరి ఈ రకంగా శుద్ధి చేయబడ్డటువంటి మంచినీటి వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఒక గంగదేవుపల్లి లాంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని తీర్చిదిద్ది ప్రపంచమంతా కూడా ఒకప్పుడు గంగదేవుపల్లి వైపే వచ్చే విధంగా కూడా చేయడంలో మరి భాగస్వాములై వారందరినీ కూడా ఇటువైపు చూపిస్తూ అలాంటి గ్రామాలు ప్రతి చోట ఉండాలనేటువంటి కాన్సెప్ట్ ప్రభుత్వాలకు వచ్చే విధంగా చేయడంలో కూడా బాల వికాస వారే ముందంజలో ఉన్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లీడర్స్ యొక్క క్వాలిటీ, లీడర్ అంటే ఎలా ఉండాలి, లీడరు గ్రామంలో సమస్యను ఎలా గుర్తించాలి, అది సర్పంచ్లకు ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఇంకా సర్పంచ్ల ద్వారా ఎదిగేటువంటి నాయకత్వం కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి లీడర్లను తయారు చేయడానికి కూడా ఇది ఒక కేంద్రంగా బాల వికాస పనిచేయడం కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా రైతులకు సంబంధించి అట్లాంటి విషయాలను కూడా తీసుకున్నటువంటి, ఎక్కడ పోయినా గతంలో చూస్తే బాల వికాస్ అని బోర్డులు
టాయిలెట్స్ మీద కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ ఇది ఎవరు కట్టారంటే బాల వికాస. వాటర్ ట్యాంక్ చూస్తే బాల వికాస, చెరువుల పూడిక కూడా చేపడితే బాల వికాస. ఇట్లాంటి కార్యక్రమాలను అంటే ప్రభుత్వాల కంటే ముందు వీరు ఈ పరిస్థితులకు అనుగుణంగా ఈ లొకేషన్లో, ఈ ప్రాంతంలో లేదా ఆ ఊర్లో ఏది పనికొస్తుంది అని ఆలోచించి అప్పటికప్పుడు అలాంటి యొక్క నిర్ణయాలతోటి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఆ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి అది రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రామ్గా కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లా ముందు చూపు అనేది ఇలా నిబద్ధతతో, నిజాయితీతో ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసే సంస్థలకే సాధ్యమైతే తప్ప వ్యక్తిగత స్వార్థం చాలా సంస్థలు ఉంటాయి. కానీ వాటిల్లో జనం కోసం, జనం ప్రాబ్లమ్స్ కోసం ఎన్ని సంస్థలు పనిచేస్తాయి అనేది వాళ్ళకి వాళ్ళు ఆలోచించాలి. కానీ బాల వికాస సంస్థ ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎల్లకాలం వాళ్ళకు ఉండిపోతుంది. ప్రభుత్వాలు కూడా అటువైపు ఆలోచించి ఈ పథకాన్ని మనం రాష్ట్ర వ్యాప్తం చేస్తే బాగుంటది, ఈ స్కీమ్ మనం అందరికి విస్తరింపజేస్తే బాగుంటది అనేటువంటి ఆలోచింపజేసేటువంటి స్కీమ్స్ అన్ని కూడా బాల వికాసం నుంచి రావడం చాలా అభినందనీయము. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి యొక్క కృషికి మేము మా గవర్నమెంట్ కానీ ఇంకా పెద్దలు కానీ సపోర్ట్గా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. మహిళలను ఆర్థికంగా ఎదుగుదల తీసుకురావాలంటే పొదుపు సంఘాలు పెట్టాలి, పొదుపులో వాళ్ళను భాగస్వాములను చేయాలి, వాళ్ళను ఆర్థికంగా ఎదగాలి అని తీసుకొచ్చి ఎక్కడికక్కడ పొదుపు సంఘాల ద్వారా కూడా మరి ముందుకు వచ్చినటువంటి సంస్థ బాల వికాస. ఎందుకంటే నేను కూడా చాలా ఊర్లలో చూసిన కాబట్టి. అదే విధంగా మహిళలు ఈ రోజులలో భర్తలు చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు అంటేనే ఆ మాట వినడానికే కొంత వెనుక అంటే జంకేటువంటి సమాజం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అలాంటి టైంలో 10 years బ్యాకే వితంతు వివాహాలను కూడా మరి ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళు వితంతులు ధైర్యంతో బతకగలుగుతారు, వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాలను కూడా తీసుకొచ్చినటువంటి సంస్థ బాల వికాస. కాబట్టి బాలక్క గారు ఎక్కడున్నా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క విధానాలకు అనుగుణంగా, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆచరణలో పెట్టేది శౌరెడ్డి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాల వికాస అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా మరిన్ని కార్యక్రమాలు, నాది పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ప్రతి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కు తగ్గట్టుగా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలకు ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే వాళ్ళు ఆర్థికంగా ఉంటారు, గ్రామం బాగుంటుంది. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిస్థితులను మనం ఏ రకంగా అంచనా వేసుకొని ముందుకు పోవాలో మీరు కూడా స్టడీ చేయండి. తప్పకుండా మీ నివేదికలు కూడా మాకు అందివ్వండి. వాటిని ప్రభుత్వంలో మరి క్యాబినెట్లో చర్చించుకొని అడాప్ట్ చేసుకునే విధంగా, ఆ పథకాలను మళ్ళీ ప్రజలకు విస్తృతంగా అందే విధంగా మీరు కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుంటారు. అదే పథకం ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటే, ప్రభుత్వం స్వీకరిస్తే అదొక రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాం అయిపోతుంది. అప్పుడు అందరికీ లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది, వేలాది గ్రామ పంచాయతీలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క నివేదికలు, మీ యొక్క అనుభవాలు, మీ యొక్క సర్వేలను కూడా మేము తీసుకొని రేపటి కాలంలో వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చొరవ చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా కరెంటు విషయంలో వాస్తవానికి కరెంట్ అనేది అంటే మంచినీరు అనేది గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయం. మొన్నటిదాకా గ్రామ పంచాయతీతో సంబంధం లేకుండా డ్రింకింగ్ వాటరు వేరే శాఖ ద్వారా నడిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాంతో గ్రామాలలో సర్పంచ్లకు సంబంధం లేకుండా అయిపోయింది. మంచినీళ్ళు లేవంటే అది నాది కాదు, నాకు సంబంధం లేని శాఖ అన్నట్టుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం. ఊర్లో ప్రజలకు ఏది అవసరం వచ్చినా సర్పంచులు లేదా గ్రామ పంచాయతీ ఒక బాధ్యతాయుతంగా ఉంటుంది. మంచినీరు వ్యవస్థ అనేది మేజర్ ఇష్యూ. మంచినీళ్ళు గతంలో గ్రామ పంచాయతీల ద్వారానే పోయేది, కానీ మధ్యలో అది డివైడ్ అవడంతో కరెంట్ అంటే మాకు సంబంధం లేదు, లేకుంటే గ్రామ పంచాయతీకి సంబంధం లేదు, లేకుంటే గవర్నమెంట్కి సంబంధం లేదు, మంచినీళ్ళకు ఈ వాటర్ ప్లాంట్లకు మాకు సంబంధం లేదు అనేటువంటి విధానం కాకుండా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా
నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా మా బట్టి విక్రమార్కన్న గారితో కూడా మాట్లాడతాం. తప్పకుండా ఇది గ్రామ పంచాయతీ శాఖ నాకు సంబంధించింది, డ్రింకింగ్ వాటర్ కూడా నాకు సంబంధించిన శాఖే. తర్వాత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు తాగాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి అది వేరే ప్రైవేట్గా వాళ్ళ మీద బర్డెన్ వేయడం కూడా, వాటిని మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా ఆలోచించదగ్గ విషయం. వాటిని మేము పరిశీలన తీసుకొని తప్పకుండా పరిష్కరించే విధంగా మీకు రాబోయే కాలంలో మంచి బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గ్రామాలలో ప్రజల్ని మోటివేషన్ చేయడం అనేది మర్చిపోదు. అంటే వాళ్ళను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.